బెజవాడను గజగజలాడించిన బుడమేరు గండ్లు పూడ్చివేత సూపర్ సక్సెస్ అయింది. నిన్నటికి 2 గండ్లని పూర్తి చేసిన సిబ్బంది వాళ్ళ 3వ గండిని పూర్తి చేసి విజయవాడను ఊపిరి పీల్చుకునేలా చేశారు. 4 రోజుల కష్టానికి ఇవాళ ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఇక గండ్లు పూడ్చేందుకు శ్రమించిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. సమష్టి కృషి వల్లే గండ్లు పూడ్చివేత సాధ్యమైందన్నారు. ఇటు ప్రకాశం బరాజ్ దగ్గర మరమ్మతులు కొనసాగుతున్నాయి. పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన 2 కౌంటర్ వెయిట్లను తొలగించారు. కొత్త కౌంటర్ వెయిట్లు ఫిక్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పడవలు తొలగించిన తర్వాతే కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయనున్నారు ఇంజనీర్లు. మరోవైపు బరాజ్కి పడవలు కొట్టుకురావడంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు 1 టౌన్ పిఎస్లో ప్రకాశం బరాజ్ ఈఈ ఫిర్యాదు చేశారు. పడవలు కొట్టుకురావడంపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గండ్లు పూర్తి చేశారు. ఇదొక పెద్ద రిలీఫ్ సింగనగర్ వాసులకి, ఇంకా ఆ ప్రాంత వాసులకి. సో పూర్తి స్థాయి ఎప్పుడు చేయబోతున్నారు దానికి సంబంధించి, అండ్ ఈ నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? ఖచ్చితంగా ఏదైతే భారీ ఎత్తున 80 నుంచి 100 మీటర్ల లోపు పడ్డటువంటి 3 గండ్లను పోర్చడం ఒక 60% విజయవాడకు రిలీఫ్ అనే చెప్పాలి. అయితే ఇంకా కొన్ని గండ్లు ఉన్నాయి, వాటిని గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 4 రోజుల వ్యవధిలోనే భారీ ఎత్తున ఏర్పడ్డటువంటి గండ్లను ఆర్మీ సాయంతో పూర్తి చేయడం ఒక సక్సెస్ అనే చెప్పాలి. ఇక సెకండ్ ఫేజ్లో చేయాల్సినటువంటి పనులన్నిటిపైన కూడా దృష్టి పెట్టారు. వాటిని కూడా త్వరగానే పూరించేందుకు కూడా అధికారులు పనులు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు విజయవాడలో వర్షం పెరుగుతుంది, వరద పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మిగతా అంశాలపైన కూడా దృష్టి పెట్టారు. మరో పక్కన ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి ప్రజెంట్ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరే ఉన్నాము. ఇప్పటికే ఏవైతే భారీ ఎత్తున 2 పడవలు ఢీకొని డ్యామేజ్ అయినటువంటి కౌంటర్ వెయిట్స్ ప్లేస్లో కొత్త వాటిని ఫిక్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి మిగతా వర్క్స్ని కూడా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ డిఫరెన్స్ చూస్తే కనుక కొత్తగా పెట్టినటువంటి కౌంటర్ వెయిట్ మొత్తం కూడా ఐరన్ది కొత్త టెక్నాలజీతో ఉన్నటువంటి దాన్ని డ్యామేజ్ అయినటువంటి 2 పిల్లర్లు ఏవైతే 67 అండ్ 69 ఈ 2 ప్లేసెస్లో కొత్త కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కనే మనం చూస్తే కనుక అవి పాతకాలంలో ఉన్నటువంటి సిమెంట్ అండ్ కాంక్రీట్తో చేసినటువంటివి అవి. సో వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్తవి పెట్టారు. ఇప్పుడు పెట్టినవి కూడా దాదాపు కొత్త టెక్నాలజీ అండ్ అలాగే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 1 రోజు వ్యవధిలోనే మొత్తం పనిని పూర్తి చేశారు. డ్యామేజ్ అయినంత వరకు కూడా మిగతా వాటిని రిపేర్ చేస్తున్నారు. సో ఇదే అయిపోయిన తర్వాత మనం కిందకు వచ్చి చూసుకుంటే కనుక దాదాపు భారీ ఎత్తున పడవలు ఇక్కడ కొట్టుకుని వచ్చి పడ్డాయి. సో మనం చూస్తే కనుక వీటిని తీసేటటువంటి ప్రక్రియ కూడా వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే కౌంటర్ వెయిట్స్ని ఫిక్స్ చేశారు కాబట్టి దాంట్లో మిగిలినటువంటి పనులు పూర్తయిన తర్వాత ఈ భారీ ఎత్తున పడున్నటువంటి ఈ పడవలను కూడా బయటకు తీసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో దీని ద్వారా ఇప్పటికే కొంతమేర డ్యామేజ్ అయింది కాబట్టి ఈ భారీ ఎత్తున ఉన్నటువంటి పడవలు గతంలో ఎన్నడూ కూడా ఇలా జరగలేదు. ఒకసారి జరిగినప్పటికీ కూడా ఈ స్థాయి డ్యామేజ్ జరగలేదు. ఇంత భారీ పడవలు అయితే ఎప్పుడు కొట్టుకు రాలేదు కాబట్టి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసును నమోదు చేశారు. అసలు ఈ పడవలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇందులో ఏమైనా కుట్రపూరితం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కింద ఎక్కడెక్కడైతే పడవల ద్వారా చేపలు పడతారు లేదా ఇక్కడ ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి సంబంధించి కానీ పైనుంచి కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎవరెవరి పేరున బోట్లు ఉన్నాయి, రిజిస్టర్ అయినవన్నీ, రిజిస్టర్ కానివన్నీ, ఈ బోట్లు ఏవైతే ఉన్నాయి ఇవి ఎవరి పేరు మీద ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే ప్రభుత్వం దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు సైతం ఈ కేసును సీరియస్గానే తీసుకున్నారు. అండ్ అలాగే దీంతో పాటు ఖచ్చితంగా భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు ఎలాగైతే బుడమేరులో ఉన్నటువంటి ప్రాథమిక సమస్యలను గుర్తించి సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా దాన్ని క్లోజ్ చేసేందుకు పూడ్చేటటువంటి పనులు చేస్తున్నారో గండ్లను, అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఇలాంటి దానిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇది కింద ఉన్నటువంటి గేట్లను కానీ గట్టిగా ఢీకొందంటే కనుక ఖచ్చితంగా అది భారీ ప్రమాదానికి దారి తీసేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వరద ఈసారి 12 లక్షల చేరువలో వచ్చింది. అన్ని లక్షల క్యూసెక్కిలో వరద ఉన్న సమయంలో ఈ పడవలు కనుక గేట్లను ఢీకొంటే పూర్తిగా బయటికి వెళ్ళిపోయి వరద కింద ఉన్నటువంటి అనేక ఊళ్ళను ముంచెత్తేటటువంటి ప్రమాదం లేకపోలేదు. సో అదృష్టవశాత్తు కేవలం
కిందకి దిగి ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్స్ని మాత్రమే ఢీకొనటం, ఈ బరువుతో ఇక్కడ ఉన్నటువంటి అడ్డం పడి ఇక్కడ ఆగిపోవడం వల్ల సేఫ్ జోన్లో ఉన్నా కూడా అధికారులకి ఇది ఒక హెచ్చరిక అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇలాంటి వాటిని జరగకుండా పైన ఉన్నటువంటి బోట్లు ఉన్న వాళ్ళు కానీ పడవలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే ఇలా హెవీ యాంకర్స్ వేసి ఉండేటటువంటి బోట్లన్నిటికీ రిజిస్టర్ చేసినవిగా ఉండేలా ఎప్పటికప్పుడు గుర్తించాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇలా రాకుండా వరదలు కానీ వర్షాలు కానీ వచ్చిన సమయంలో వాటికి బలమైనటువంటి యాంకర్స్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే కనుక బ్యారేజ్లు అంటేనే భారీగా ఎప్పటి నుంచో ఉన్నట్టు ఉంటాయి కాబట్టి కాస్త గట్టి దెబ్బ తగిలితే భారీ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఓవరాల్గా అయితే విజయవాడలో ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం పడితే వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గత 3-4 రోజులుగా నాన్ స్టాప్గా వర్షాన్ని లెక్క చేయకుండా అధికారులందరూ కూడా ఒకవైపు బుడమేరు గండ్లు పూడుస్తూనే మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేస్తూ సిటీలో శానిటేషన్ పైన కూడా దృష్టి పెట్టి ఆహార సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా విజయవాడలో మనకు కనిపిస్తోంది. రైట్ క్రాంతి.